మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనలో 23 అధ్యాయము 6వ వచనం మనం చదువుకుందామండి. కీర్తనలో 23వ అధ్యాయము 6వ వచనం. చాలండి. ఇక్కడ అంటున్నమాట దేవుని యొక్క కృపాక్షేమములు మన వెంట వస్తూ ఉన్నాయి. ఆయన కృప క్షేమము. దావీదు గారు అంటూ ఉన్నాడు, దావీదు గారి యొక్క జీవితంలో అంటున్న మాటలను బట్టి ఆయన నా కాపరిగా ఉన్నాడు, నాకేమీ కొదువలేదు. నా జీవితంలో నేను ఏ పరిస్థితిలో ఉన్నా నా దేవుడు నన్ను కాపాడుతూ ఉన్నాడు. గాఢంధకారంలో సంచరించిన అంటున్నమాట కృపాక్షేమములే నా వెంట వస్తూ ఉన్నాయి. ఈ దావీదు గారి యొక్క పరిస్థితి ఎలాంటిది? కృపయు క్షేమము ఇలా ఆవరించుటకు కారణం ఏమిటి అంటే, ఈ దావీదు గారి యొక్క జీవితంలో అనేకమైన పర్యాయాలు తన పరిస్థితిని బట్టి అనేకమైన జీవితంలో ఆ యొక్క వ్యక్తి పరిగెత్తుతున్న పరిస్థితుల్లో తన జీవితంలో కాపరిగా దేవుడు ఉన్నాడు, తన కాపరిగా ఆ యొక్క యెహోవా ఉన్నాడు కనుకనే అతని యొక్క పరిస్థితి ఎన్నో పర్యాయాలు పరిగెత్తుతూ ఉన్నా ఏమాత్రం అతనికి ఏ హాని కలగలేదు. అంటే ఇక్కడ అంటున్నమాట నాకు కృపాక్షేమములు నా వెంట వస్తున్నాయి, నేను నా చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేసేదను అంటున్నాడు. అంటే ఈ చిరకాలము ఆ యొక్క యెహోవా మందిరములో తన జీవితంలో నివాసము కలిగి ఉన్నాడు కనుకనే ఎలాంటి తన జీవితంలో అపాయానికి గురి కాకుండా ఆ యొక్క జీవితంలో కృపయు క్షేమము కలుగుతుంది. ఇతడు ఏ పరిస్థితిలో ఉన్నా తన జీవితంలో అంటున్న మాటను బట్టి ఇక్కడ నేను చిరకాలం యెహోవా మందిరములో నివాసము చేసేదను అంటున్నాడంటే ఇతని జీవితంలో ఈ చిరకాలం మందిరములో ఉన్నాడు కనుకొని ఆ మందిరము అనగా దీని యొక్క జీవితంలో దేవుని యొక్క సన్నిధిని జ్ఞాపకం చేసుకుంటూ అనేక పర్యాయాలు తన జీవితంలో స్తుతించే వ్యక్తిగా తన జీవితాన్ని నడిపించుకుంటున్నాడు కనుకనే ఏ అపాయానికి గురి కావట్లేదు. కృపయు క్షేమము నా వెంట వస్తున్నాయి. మన జీవితాల్లో ఈ మాట మనం చెప్పగలుగుతున్నామా? అయ్యా నీ కృప నా వెంట వస్తుంది, నీ క్షేమము నా వెంట వస్తుంది అనే జీవితాన్ని చెప్పడానికి మన జీవితాల్లో ఏం చేయాలంటే ఆయన యొక్క సన్నిధిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన సన్నిధిని మనం మరవకూడదు. ఆయన సన్నిధిలో మన జీవితాలను బట్టి ఇక్కడ ఏ స్థితిలో నడిపించబడ్డాడు, ఇక్కడున్న ఈ యొక్క జీవితం బట్టి ఇతడు కృపాక్షేమములు ఇతని ఎదుట కలుగుతూ ఉన్నాయి. దావీదు గారి జీవితంలో కృప కలుగుతుంది, ఈ యొక్క క్షేమం కలుగుతుంది. ఇంకొక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క దానియేలు గారి యొక్క జీవితంలో కృపయు కటాక్షము అనుగ్రహించాను ఉంటుంది. ఈ దానియేలు గారి యొక్క జీవితం ఎలాంటిది అంటే తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే
తాను మొదటి యొక్క స్థితిలో తన స్నేహితులు తను కలిగించి తన జీవితంలో వారు ఏం చేస్తున్నారంటే రాజ్యభోజనం ఎదుటుంది. రాజభోజనాన్ని తింటే మేము అపవిత్రపరచబడతాం. వీటిని మేము తినకూడదని ఒక ఉద్దేశించి ఆ యొక్క అధికారితో చెబుతూ ఉన్నారు. అయ్యా ఈ యొక్క దానిని మేము తినము, ఇది తింటే మా జీవితాల్లో అపవిత్రమైన పరిస్థితిలోకి వెళ్తుంది, కనుక ఈ భోజనం మాకొద్దు అని చెప్పి ఈ యొక్క వ్యక్తి నడిపించబడుతున్న వ్యక్తిగా కనబడుతున్నాడు. ఇక్కడ ఈ యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే దానియేలు గారు అలా ఉద్దేశించి అలా చేయడాన్ని బట్టి వారితో మాట్లాడుతున్నమాట, మీ 10 దినాలు మీరు పరీక్షించబడతారు. 10 దినాలు మీ జీవితాల్లో మీ జీవితంలో బలహీనమైన స్థితిలో మీ ముఖం కానీ తేడాగా కనపడితే ఈ భోజనాన్ని చేయాలి. అయితే ఇక్కడ కృపా కటాక్షము వారి ఎదుట అనుగ్రహించబడింది కనుకనే వారి ముఖము ఏ మాత్రము ఏమీ కాలేదండి. ఆ ముఖము వాళ్ళని ఈ తిన్న వారి కన్నా సుందరముగా అందముగా కనపడుతున్న స్థితి కనబడుతుంది. అంటే వారి ముఖము ఎలాంటి వికారమైన స్థితిలోకి వెళ్ళలేదు. అంటే ఈ భోజనాన్ని తింటేనే మనుషులు వారి జీవితాల్లో బలంగాను వారి యొక్క జీవితాల్లో ఒక రూపము మంచిగా ఉంటుంది అనుకుంటున్నారు. కానీ ఇక్కడ వీరి జీవితాలలో నిర్దేశించి వీరు ఆలోచించి ఇది తింటే మేము అపవిత్రమైన స్థితిలోకి వెళ్తాం అని గ్రహించి వాటిని తినకుండా ఉన్నారు. కనుకనే ఆయన కృప వారి మీద కటాక్షము వారికి అనుగ్రహించబడింది. ఇక్కడ ఉన్న మాటలు బట్టి దినమున మనతో మాట్లాడుతున్న మాటను బట్టి ఆయన కృప మనకుంటే చాలండి. ఆ కృపలో ఉన్న ఆశీర్వాదము ఎలాంటిదంటే ఈ యొక్క దావీదు గారు అంటున్నట్లుగా కృప నాకు క్షేమము కలుగు చేస్తుంది, నా వెంట వస్తుంది, నేను చిరకాలం దేవుని మందిరంలో గడుపుతున్నాను అని చెప్పగలుగుతున్నాడు. ఈ యొక్క దానియేలు గారి యొక్క జీవితంలో కూడా కృపయు కటాక్షము అతని మీద కలుగుతుంది. అయితే ఈ విషయాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ కృపలో ఉన్న ఆశీర్వాదాలు ఏమిటి అంటే, 1 క్షేమము కలుగుతుంది, 2 మనకి కటాక్షం అనుగ్రహించబడును, 3వది క్షమాపణ దొరుకుతుంది. ఈ క్షమాపణ ఎలా దొరుకుతుంది అనుకుంటే మన జీవితాల్లో ఆ దేవుని ఎదుట మనం నడిపించబడుతున్న స్థితిని బట్టి దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో ఆ 9వ వచనంలో ఉన్న మాటను చదువుకుంటే అక్కడ ఉన్న మాట, దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనంలో చదవండి, మర్చిపోయాను, నేను చదువుతున్నాను. మేము మా దేవుడైన యెహోవాకి విరోధముగా తిరుగుబాటు చేసితిమి, అయితే ఆయన కృపాక్షమాపణములు గల దేవుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే మేము మా దేవునికి యెహోవాకి విరోధముగా తిరుగుబాటు చేసితిమి, అయితే ఆయన కృపయు క్షమాపణ కలిగిన దేవుడుగా ఉన్నాడు. అంటే ఇక్కడ అంటున్న మాటను బట్టి ఆయన క్షమించేవాడుగా మమ్మల్ని ఉన్నాడు. అంటే ఈ కృపలో ఉన్న ఆశీర్వాదము ఏ స్థితిలో ఉన్న వ్యక్తి యొక్క జీవితంలో ఇది నెరవేర్చబడుతుంది అంటే, ఆయన యందు నిరీక్షణ కలిగిన వారు, ఆయన ఎదుట నిలబడిన వారి యొక్క జీవితాలలో ఇవి కలుగుతూ ఉన్నాయి. 1 ఈ కృపలో ఉన్న ఆశీర్వాదము ఆయన వెంట వస్తుందని దావీదు గారు చెబుతూ ఉన్నాడు. 2 ఈ యొక్క కృపలో
ఏం కలుగుతుంది అంటే కటాక్షము కలుగుతుంది. 3 ఈ కృపలో క్షమాపణ దొరుకుతుంది. 4వదిగా ఈ కృపలో వాక్యములో ఈ కృప వాక్యములో క్షేమాభివృద్ధి కలుగుతుంది అంట. ఈ కృపలో ఈ యొక్క వాక్యములో క్షేమాభివృద్ధి మన జీవితాల్లో కలిగించబడుతుంది. అంటే ఈ కృపలో మనం ఏం చేయబడాలంటే ఈ వాక్యానుసారంగా మన జీవితాలు నడిపించబడితే మనలో అభివృద్ధి కలుగుతుంది అంట, క్షేమాభివృద్ధి. ఈ వాక్యానుసారంగా మన జీవితాలు నడిపించుకుంటే ఇక్కడ అంటున్న మాటను బట్టి ఈ వాక్యానుసారంగా మన జీవితాల్లో నడిపించబడగలిగితే ఈ వాక్యములో మన జీవితాల్లో నిలబెట్టుకుంటే ఈ వాక్యము వలన మన యొక్క హృదయాలలో మనకు కలిగిన దాన్ని బట్టి ఈ క్షేమ అభివృద్ధి కలిగించడానికి కారణమవుతుంది. ఈ వాక్యములో మన జీవితాల్లో హృదయాల్లో నింపుకొని జీవించగలగాలి. ఈ వాక్యమే మన జీవితాల్లో అంటుంది కదా, దావీదు గారు అంటూ ఉన్నాడు కదా, నీ వాక్యమే నా పాదములకు దీపమై ఉన్నది, నీ వాక్యమే నా త్రోవకు వెలుగై ఉన్నది, నీ వాక్యమే నన్ను బ్రతికించింది, నీ వాక్యమే నాకు నెమ్మదినిచ్చింది. ఇలా చెప్పగలుగుతూ ఉన్నాడంటే ఏ స్థితిలో ఉంటే ఈ యొక్క మాటలు వస్తూ ఉంటాయి అంటే వారి జీవితాల్లో ఈ వాక్యంలో ఈ వాక్యములో వారి యొక్క హృదయాన్ని నింపుకున్నారు కనుకనే ఈ వాక్యములో ఉన్న క్షేమము అభివృద్ధి వారి జీవితాల్లో కలుగుతుంది. అంటే ఈ వాక్యము మన జీవితాల్లో హృదయాల్లో నింపుకుంటూ అనుసరించగలిగితే, అందుకే కదా అంటున్నాడు, యవనస్తులు దేని చేత శుద్ధిపరచుకుందరు, నీ వాక్యమును బట్టే కదా అంటున్నాడు. అంటే ఈ వాక్యములో ఉన్న హృదయము, ఈ వాక్యములో ఉన్న ఆశీర్వాదము ఏమిటంటే క్షేమము అభివృద్ధి కలుగ చేయడానికి ఇది కారణమవుతుంది. ఒకటి క్షేమము, కృపా క్షేమం కలుగుతుంది. 2 కృప కటాక్షము కలుగుతుంది. 3 కృప క్షమాపణ దొరుకుతుంది. 4 కృపా వాక్యములో క్షేమాభివృద్ధి కలుగుతుంది. 5వదిగా జ్ఞాపకం చేసుకుంటే ఆయన కృపా సత్యమును బట్టి ఆయనకు మహిమ కలుగుతుంది అంట. అంటే ఈ కృప సత్యములను బట్టి, ఈ కృపలో ఉన్న సత్యములు మనం అనుసరించగలిగితే ఆయనకు మహిమ కలుగుతుంది అంట. అంటే ఏమంటూ అంటాడంటే ఒక మాట, నా పిల్లలు నా మాట వినిట కంటే నాకు ఇంకా ఎక్కువ సంతోషం ఏముంది అంటున్నాడు. నా పిల్లలు నా వాక్యానుసారంగా జీవించగలిగితే, ఈ సత్యమును అనుసరించగలిగితే దానికన్నా సంతోషం ఏముంది అంటూ ఉంటాడు. అంటే ఈ యొక్క సత్యమందు మన జీవితాలు నడిపించగలుగుంటే ఈ సత్యము కృపా సత్యములు బట్టి ఆయనకు మహిమ కలిగించబడే పరిస్థితి ఉన్నది. అయితే ఈ కృపలో మన జీవితాలు ఏం చేయబడాలంటే ఈ సత్యమును మనం అనుసరిస్తూ జీవించగలిగిన వారిగా మార్చబడాలి. అంటే ఈ వాక్యములో ఈ యొక్క సత్యములో మన జీవితాలు ఎలా నడిపించబడాలి అంటూ ఉండొచ్చు. అందుకే కదా అంటున్నాడు, అయ్యా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడయ్యా, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడయ్యా, యథార్థమైన ప్రవర్తన కలిగి హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అంటే ఇక్కడ నిజము పలుకువాడే అంటే సత్యము చెప్పువాడే. ఎవడైతే సత్యముగా అనుసరించి జీవించగలుగుతాడో ఈ సత్యము చేత తన జీవితంలో నడిపించబడుతున్నాడు కనుక ఆ యొక్క వ్యక్తి ద్వారా దేవునికి మహిమ వస్తుందంట, ఆయనకి మహిమ కలుగుతుంది. ఈ కృపా సత్యమును మనం అనుసరించాలి. ఈ కృపలో మన జీవితాల్లో ఈ సత్యములో మనం నిలిచి ఉండాలి. ఇది మనం మీతో మాట్లాడుతున్న మాటలు బట్టి అపోస్తలుడైన పౌలు గారికి చెబుతున్న మాట, నీ కృప నాకు చాలును, నా కృప నీకు చాలును అని చెబుతున్నాడు కదా దేవుడు.
అంటే ఆ కృపలో ఉన్న ఆశీర్వాదం ఏమిటి? ఆ కృపలో ఉన్న ఆశీర్వాదం ఏమిటి అంటే, ప్రతి మనిషి జీవితంలో ఈ కృప ఉంటే చాలు. మనిషికి ఏ పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి వాటిలో తమ జీవితాలు, ఎలాంటి బంధకాలు ఉన్న పరిస్థితులు ఉన్నా, దేవుడు వాటి నుంచి విడిపించగలిగిన దేవుడు మన దేవుడు. అందుకే కదా కృపా క్షేమము, కృపా కటాక్షము, కృపా క్షమాపణ, కృపా ఆ కృపలో వాక్యమును క్షేమాభివృద్ధి, ఆ కృపలో సత్యములు బట్టి ఆయనకు మహిమ. ఇంకా అంటున్నాడు మాట, ఏమంటున్నాడంటే, మీరు బహుగా ఫలిస్తూ ఉంటే నా తండ్రికి మహిమ కలుగుతుంది. ఇది వలన మీరు నాకు శిష్యులుగా మార్చబడుతున్నారు అని చెబుతూ ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. అయితే ఈ కృపలో మన జీవితాలు ఏం చేయబడాలంటే, ఫలించే అనుభవంలో మన జీవితాలు నడిపించబడాలి. ఆయన కృప మనకి ఇచ్చినప్పుడు, ఆయన కృప ద్వారా మన జీవితాల్లో సమస్తం వాటిలో ఫలించేవారిగా. ఫలించటం అంటే ఏదో లోకానుసారమైన ఆశీర్వాదంతో ఫలించే పరిస్థితి కాదు. మనం ఆత్మ సంబంధంగా మన జీవితాల్లో నీతి, న్యాయము, యథార్థతను, పవిత్రతను, పరిశుద్ధతను మనం కాపాడుకునేవారిగా మన జీవితాలను నడిపించుకోవాలి. ఈ పరిశుద్ధతలో మన జీవితాలను నడిపించుకుంటేనే, ఈ పరిశుద్ధతలో మన జీవితాలు మనము వాటిని అనుసరించగలిగితేనే ఆయనకి మహిమ కలుగుతుంది. ఆయనకి ఎలా అంటే, ఆయన మనం ఫలించుట వలన ఆయనకు మహిమ కలుగుతుంది. ప్రభువైన యేసుక్రీస్తుకి ఏమో శిష్యులుగా చేయబడతాం. ఇందువలన మీరు నాకు శిష్యులుగా చేయబడ్డారంటుంది. ఫలించుట వలన తండ్రికి మహిమ కలుగుతుంది. మహిమను తీసుకొచ్చుకునే జీవితంలో మనం ఉన్నామా? లేక మన జీవితాలను బట్టి దేవుడు తన జీవితంలో ద్రొక్కాక్రాంతుడుగా మార్చబడుతున్న పరిస్థితి ఉందా? ఒక మాట చెబుతాను మీతో. సౌలు గారిని దేవుడు అభిషేకించాడు. ఇశ్రాయేలు ప్రజల మీదగా ఉన్న సౌలు గారిని. ఆ సౌలుగా నడిపించబడుతున్న స్థితిలో నడిపించబడుతూ ఉన్నాడు, కానీ అతడు తన జీవితంలో ఫలించే అనుభవంలో లేని పరిస్థితి ఉంది. అసలు దేవుడు అంటున్నాడు, ఎందుకు నేను ఈ యొక్క వ్యక్తిని చేశానా అని హృదయంలో పశ్చాత్తాపం పడుతున్నాడు. మన జీవితాల్లో కూడా అనుకుంటూ ఉంటాం ఒక్కొక్క పరిస్థితిని బట్టి. మన యొక్క హృదయాల్లో ఎలా అంటే, కుమార్తెల మాట వింటే బాగానే ఉంటుంది, లేకపోతే ఇదొకటి లోకానుసారమైన మాటలు మాట్లాడతాం మనం. లోకానుసారమైన మాటలు మన జీవితాల్లో ఉండకూడదు. ఇక్కడ ఈ యొక్క వ్యక్తి జీవితంలో ఏ పరిస్థితిలోకి వెళితే దేవుడు అంతగా బాధ చెందే పరిస్థితి వచ్చింది అంటే, ఇతడు తన మాటను ప్రకారముగా తన జీవితాన్ని సరిచేసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు కనుకనే అతని ద్వారా తండ్రి దుఃఖాక్రాంతుడుగా మార్చబడిన పరిస్థితి. యెహోవా, నేను ఎందుకు చేశాను ఈ మనిషిని? ఎందుకు ఇలా సృష్టించిన వాడు ఇలా ఎందుకు మార్చబడ్డాడు? ఎందుకు నేను ఈ విధంగా అభిషేకిస్తే ఈ వ్యక్తి ఈ అభిషేకాన్ని కాపాడుకోలేని పరిస్థితిలోకి వెళ్తున్నాడు అని హృదయంలో తన జీవితంలో బాధ చెందుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆ ఆది కాలంలో కూడా అంతే కదా, దేవుడు ఎందుకు ఈ మనుషుల్ని చేశాను నేను? వీరు చూస్తే వారి యొక్క హృదయాలంతా కేవలం చెడ్డదని, వాళ్ళ బాల్య దినము నుంచే వీరి యొక్క స్థితిని బట్టి చెడ్డదని గ్రహించి వీరి ఊహాంతయో వీరి యొక్క జీవితాలు ఈ విధమైన స్థితిలో ఉన్నారని దేవుడు ఏం చేయవచ్చుకున్నాడంటే ప్రత్యాపడుతూ ఉన్నాడు. తన యొక్క జీవితంలో హృదయం నొచ్చుకున్నదంట, సంతాపపడుతున్నాడంట. ఈ మనుషుడిని నేను ఎందుకు చేశానా? ఈ మానవుడిని నేను ఎందుకు సృష్టించానా? ఎందువలన ఇది పరిస్థితి కలుగుతుంది అంటే, వీరి జీవితాల్లో ఒక ఫలించే అనుభవంలో తమ జీవితాల్లో నిలబెట్టుకోలేని స్థితిలో ఉన్నారు కనుకనే
వారికిచ్చిన ఆ ధన్యతను బట్టి, వారికిచ్చిన ఆ యొక్క ఫలములు బట్టి, ఆ ఫలములలో వారి జీవితాలు నింపబడిన వారై ఉన్న ఆ ఫలములను తమ జీవితాల్లో నిలకడగా తమ జీవితాలు నిరంతరం వాటిని జాగ్రత్తగా కాపాడుకోలేని పరిస్థితిని బట్టి హృదయము అక్కడ అంటున్న మాట ఎంత వేదనకరమైన స్థితి అనేది. హృదయము నొచ్చుకుంది, యెహోవా సంతాపపడుతూ ఉన్నాడు. అంటే ఇక్కడ అంతగా తనను ప్రేమించి ఆ విధమైన స్థితిలో నడిపించబడితే ఆ మనిషి ఆ విధమైన పరిస్థితిలోకి వెళ్ళాడే అని తన జీవితంలో బాధ చెందుతున్నాడండి. ఎలా బాధ చెందుతున్నాడో తెలుసా అండి? ఒక సృష్టితో చెప్పుకుంటున్నాడండి. ఎలా సృష్టితో చెప్పుకుంటున్నాడు అంటే యెషయా గ్రంథం 1:2 అంటాడు, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచాను, వారిని గొప్పవారిగా చేశాను, కానీ వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. తిరుగుబాటు చేయటం అంటే ఎలాంటిది అంటే ఇక్కడ తిరుగుబాటు చేయటం అంటే మాట వినకపోవటమే తిరుగుబాటు. ఇక ఈ యొక్క సౌలు గారి యొక్క దినాల్లో జ్ఞాపకం చేసుకుంటే, ఈ సౌలు గారిని దేవుడు ఏం చెబుతున్నాడని, పలానా ప్రాంతంలో అనేకమైనవి ఉన్నాయి, అక్కడున్న ఆ యొక్క అమాలేకులందరినీ, ఆ ప్రాంతంలో ఉన్న వాటన్నిటిని నాశనం చేయండి అని చెప్పి స్పష్టంగా చెప్పాడు ఈ యొక్క సౌలు గారికి. కానీ వాటిలో కొన్ని తీసుకొచ్చి దాచిపెట్టాడంట. దాచిపెడితే సౌలు గారికి తెలియజేస్తున్నాడు సేవకుడైన సమూయేలు ద్వారా యెహోవా. ఆ యొక్క సౌలు గారితో మాట్లాడుతున్నాడు. సౌలు గారితో ఈ యొక్క వ్యక్తి సేవకుడు వచ్చి మాట్లాడుతున్నాడు, అయ్యా దేవుడు నీకు చెప్పిన మాట బాగానే విన్నావా అంటే ఆ విన్నానని చెబుతున్నాడు. మరేంది అరుపులు వినపడుతున్నాయి, ఇంకా వినపడుతున్నాయి అని చెప్తున్న స్థితిని బట్టి అతని జీవితంలో ఆ యొక్క స్థితిని బట్టి ఏమంటున్నాడంటే, అయ్యా ఈ జనులు తీసుకొచ్చింది నీకు యెహోవాకి వీటిని అర్పించడానికే అని చెబుతున్నాడు. ఇక్కడ ముఖ్యం ఏమిటి? అక్కడ అంటున్న మాట, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. ఆ పొట్టేలు కొవ్వులు బలులు అర్పించుట కంటే ఆలకించి ఆయన యొక్క మాటను ఆలకిస్తే మన జీవితాల్లో మేలు. ఈ దినం మనం మీతో మాట్లాడుతున్న మాటను బట్టి మన జీవితాల్లో వెయ్యి మనం అనుసరిస్తున్నాము, ఏవి మన జీవితాల్లో ఉంటున్నాయి? ఈ కృపాక్షేమములు మన ఎదుట ఉంటున్నాయా? కృపా కటాక్షము మన ఎదుట ఉంటుందా? ఈ కృపా క్షమాపణ మనకు దొరుకుతుందా? ఈ కృపా వాక్యములో మన జీవితాలు క్షేమాభివృద్ధిని మనం కలుగజేసుకుంటున్నామా? ఈ కృపా సత్యమును బట్టి ఆయన మహిమను మనం తీసుకొచ్చే విధంగా ఉన్నామా? లేక మన జీవితాలను బట్టి దుఃఖాక్రాంతుడుగా సంతాపపడే హృదయంలో నొచ్చుకునే పరిస్థితులకు మనం వెళ్తున్నామో లేదో జ్ఞాపకం చేసుకుంటూ జాగ్రత్తగా మన జీవితాలను అప్పగించుకుందాం. ఈ కృపలో మన జీవితాలు ఆయన కృప ఉంటే చాలండి, ప్రతి విషయము మనకు దేవుడు అనుగ్రహించగలుగుతాడు. ఆయన కృపతో మన జీవితాలు రాజ్యమును జయించగలుగుతాం. ఈ కృపే మన జీవితాల్లో రానున్న దినములలో ఈ కృప చాలా ముఖ్యమైన స్థితిలో ఉన్నాం. ఎందుకంటే లోకంలో అనేకమైన పరిస్థితులు కలుగుతున్నాయి కనుక మన జీవితాలను జాగ్రత్తగా కాపాడుకుందాం. ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, శివాధిపతి, ఆశ్చర్యకరుడ, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు తండ్రి. మీ అపారమైన ప్రేమ చేత మాతో మాట్లాడిన మాటను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. కృపతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ దినమున మీరు మాట్లాడిన మాటలు బట్టి నీ స్తోత్రాలు తండ్రి. అయ్యా ఈ కృపలో మేము నిలిచింటే చాలు నా తండ్రి. క్షమాపణ అయ్యా నా తండ్రి, అయ్యా మా జీవితాల్లో కలుగుతాయని కనుక అయ్యా నా తన అభివృద్ధి కలుగుతుంది కనుక మేము అటు జీవితాల్లో మీ కృపలో నిలిచే ఉండే కృపను మాకు దయచేసి మీ సన్నిధిలో నిలబెట్టుకుని మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని చేస్తున్నాం తండ్రి. ఆమేన్.